ఓపెన్ టాక్కి స్వాగతం. నిన్న పోలిపల్లిలో జరిగిన నవశకం భారీ సభ నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా సాగింది. ఏదైతే జన సునామీ ఈ పదం కూడా బహుశా చిన్నదైపోతుందేమో. నిన్న సభ జరిగిన తీరును చూస్తే జన సునామీ అనే పదం కూడా చిన్నదైపోతుంది. అగ్రనేతలందరూ ఒకే వేదికను పంచుకున్న వేళ టీడీపీ జనసేన కార్యకర్తలతో అది ఒక మహాసముద్రాన్ని తలపించే విధంగా నిన్నైతే సభ జరగడం జరిగింది. దాదాపుగా 7 లక్షల మంది ప్రజలు, కార్యకర్తలు, నాయకులు నిన్న సభకు హాజరయ్యారు. అంటే మహానాడుకు మించి జరిగిన సభగా నిన్న చెప్పుకోవచ్చు. నిన్న లోకేష్ సంపాదించిన ప్రజాభిమానం ఏంటయ్యా అంటే నిన్న సభ జరిగిన తీరుని మనం అర్థం చేసుకోవచ్చు. మనకు తెలుసు, యువగళం పాదయాత్ర 226 రోజుల పాటు 97 నియోజకవర్గాలలో 3132 కిలోమీటర్ల మేర సాగింది. ఈ మార్గ మధ్యంలో నారా లోకేష్ కోట్లాది మంది ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకోవడం జరిగింది. వారి బాధలు వినటం జరిగింది. వారి కష్టాలను తన కళ్ళతో చూడటం జరిగింది. అన్నీ అధిగమించి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆ వేధింపులను, బెదిరింపులను అధిగమించి నారా లోకేష్ అయితే పాదయాత్ర చేశాడు. సో ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏదైతే నవశకం అని ఒక సభనైతే ఏర్పాటు చేశారో దీనికి పవన్ కళ్యాణ్ కూడా ఆ అతిథిగా రావడం, అదే సందర్భంలో నందమూరి బాలకృష్ణ, చంద్రబాబును, నారా లోకేష్ ఈ నలుగురు కలిసి ఆ ఒకే వేదిక మీదకి రావడం అనేది ఆ కనుల పండుగ ఉంది. దాదాపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికను పంచుకుని 10 ఏళ్ళు అవుతుంది. 2014 ఎన్నికల సమయంలో మద్దతు ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఆ సందర్భంగా వేదికను పంచుకున్నారు. మళ్ళీ ఈ రోజైతే వేదికను పంచుకున్నారు. అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు పొత్తులో భాగంగా అయితే ఆ టీడీపీ జనసేన ముందుకెళ్తున్నాయి, మనందరికీ తెలుసు. ఇక ఈ సభ జరిగిన తీరు మొత్తం కూడా ఆ ప్రేక్షకులను కానివ్వండి, రాష్ట్ర ప్రజలను కానివ్వండి కట్టిపడేసింది అనొచ్చు. ఇదే సమయంలో వైసీపీ నేతల్లో కూడా వణుకు పుట్టించింది. తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు సృష్టించింది. ఒక నారా లోకేష్ అనే ఒక వ్యక్తి పిలుపు మేరకు ఈరోజు లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చారంటే నారా లోకేష్ పాదయాత్రలో సంపాదించుకున్న ప్రజాభిమానం అది. ఒకప్పుడు ఎన్నో విమర్శలు, ట్రోలింగ్లకు గురైన నారా లోకేష్ ఈరోజు తను పిలిపిస్తే లక్షలాది మంది ప్రజలు సభకు వచ్చారు అంటే తనను తాను మలుచుకున్న తీరు ఎంతో అద్భుతంగా ఉందో మనం ఒకసారి చూడొచ్చు. ప్రతి నాయకుడికి కూడా నారా లోకేష్ ఒక స్ఫూర్తిగా మారతాడు. ఎందుకంటే బహుశా తెలుగు రాష్ట్రాల్లో నారా లోకేష్ గురైన ట్రోల్స్కి వేరొక వ్యక్తి ఎవరు గురై ఉండరు. సో అలాంటి వ్యక్తి ఈరోజు ఒక పరిణితి చెందిన నాయకుడిగా మారాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. నారా లోకేష్ జీవితంలో ఈ పాదయాత్ర అనేది ఒక మైలురాయిగా మిగిలిపోతుంది. ఇక పాదయాత్ర సందర్భంగా ముగింపు సందర్భంగా నేను ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు మాట్లాడటం కూడా జరిగింది. బహుశా చంద్రబాబు అరెస్టు తర్వాత బహిరంగ వేదిక మీదకి రావడం అయితే ఇదే మొదటిసారి. మొన్న తుఫాను సమయంలో బాధితులను పరామర్శించడానికి అయితే వెళ్ళారు, కానీ బహిరంగ వేదికనైతే ఇప్పటివరకు పంచుకోలేదు. ఇక ఈ శంఖారావం మొదలైంది. ఏదైతే ఈ రాక్షస దుష్టపాలన ఉందో దీన్ని అంతమొందించడానికి కేవలం 100 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 100 రోజుల పాటు టీడీపీ జనసేన కార్యకర్తలు, నాయకులు కలసికట్టుగా పనిచేయాలని చెప్పి ఇరు నేతలు కూడా నిన్న పిలుపునివ్వడం జరిగింది. ఈ సభా వేదిక మీద నుంచే ఉమ్మడిగా టీడీపీ జనసేన ఉమ్మడిగా సమరశంఖాన్ని అయితే నిన్న పూరించాయి. ఇక జగన్మోహన్ రెడ్డి మీద నిన్నటి నుంచే యుద్ధాన్ని అయితే ప్రకటించాయి. ఖచ్చితంగా ఇది వైసీపీలో ఒకంత వణికే. ఎందుకంటే టీడీపీ జనసేన కలవకూడదని జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేశాడు. బట్ ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. చివరికి ఆ పొత్తు అనేది చాలా బలంగా కుదిరింది. ఈ రోజుకి వాళ్ళు చెప్పేది ఒకటే, ఎన్నికలు ముగిసే వరకు ఇరు పార్టీలు కూడా కలిసి పనిచేయాలి. అది నాయకుడు కావచ్చు, కార్యకర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రజల్లో కూడా ఒక నమ్మకాన్ని ఇవ్వాలి. వీరు కలిసికట్టుగా ముందుకెళ్తున్నారనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించినప్పుడే అది మనకు ఉపయోగకరంగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ నిన్న నారా లోకేష్ సభ సక్సెస్ అనేది జగన్మోహన్ రెడ్డికి బర్త్డే గిఫ్ట్గా చెప్పొచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు డిసెంబర్ 21న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. బహుశా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పుట్టినరోజు జరుపుకోవడం ఇదే లాస్ట్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే తర్వాత మాజీగా మారిపోతాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇదే చివరి పుట్టినరోజు, ముఖ్యమంత్రి హోదాలో జరుపుకునే చివరి పుట్టినరోజు. ఈ పుట్టినరోజుకి నారా లోకేష్ అతిపెద్ద గిఫ్టే ఇచ్చాడు. ఏం గిఫ్ట్ అంటే అది రేపు మాజీగా మారబోతున్న గిఫ్ట్ను ముందే ఇచ్చేశాడు. నారా లోకేష్ నిన్న వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అయినప్పటికీ నిన్న నారా లోకేష్ సభ చూస్తే ఏదైతే పోలిపల్లిలో జరిగిన ఈ జన సునామీ లాంటి సభ ఉందో ఆ సభను చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాత్రి నిద్రపోయి ఉన్నాడు. సో అతిపెద్ద గిఫ్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డికి భయాన్ని, ఒక రకంగా ఏంటంటే ఈ గిఫ్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయాన్ని నిన్న నారా లోకేష్ పరిచయం చేశాడు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఊహించని స్థాయిలో నిన్న సభ అయితే సక్సెస్ కావడం జరిగింది. సో దానికి సంబంధించిన ఆ ఫోటో కూడా మన దగ్గర ఉంది, చూద్దాం.
ఇక ఇది చూడొచ్చు, నిన్న ఈ సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన కట్అవుట్లు అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారీ కట్అవుట్లు లోకేష్, పవన్ కళ్యాణ్, అలాగే బాలకృష్ణ కట్అవుట్లు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక జన సునామీని మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇసుకేస్తే రాలనంతగా మహానాయుడికి మించి నిన్న అయితే రావడం జరిగింది. సభా ప్రాంగణం 100 ఎకరాలు ఉన్నటువంటి సభా ప్రాంగణం మొత్తం కూడా కిక్కిరిసిపోయింది. మనకు చూడొచ్చు, జనం ఈ చివరి వరకు కూడా జనం కనపడుతున్నారు. ఇదిగో ఇక్కడ ఫ్లడ్ లైట్ వరకు కూడా ఆ జనం అయితే రావడం జరిగింది. ఇటు కూడా ఈ చివరి వరకు కూడా జనం అయితే పూర్తిగా ఉంటుంది. మీకు ఇందులో స్పష్టంగా కనపడుతుందో లేదో కానీ ఎక్కడా కూడా ఇసుకేస్తే రానంత గట్టిగా ఇంకొక ఏమన్నా ఒక 10,000 మంది 20,000 మంది వస్తే పట్టరేమో సభ అన్న స్థాయిలో అయితే నిన్నైతే జనం రావడం జరిగింది. టీడీపీ ఆ జోష్కి తోడుగా నిన్న జనసేన ఆ యువరక్తం కూడా ఉరకలేసే యువరక్తం కూడా తోడవడంతో నిన్న సభ అయితే ఆ గ్రాండ్ సక్సెస్ అయింది. అందుకే అంది జన సునామీ అనే పదం. బహుశా దీన్ని చూస్తే చిన్నదో ఉద్యమం అని ఎందుకన్నామంటే నిన్న సభ ఈ స్థాయిలో సక్సెస్ అయింది కాబట్టి. మహానాడును మించి, మహానాడు తర్వాత దాదాపుగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, టీడీపీ జనసేన ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇంత భారీ సభ అయితే జరగలేదు. గతంలో ఎన్నికల సమయంలో ఏదైనా సభలు జరిగాయేమో కానీ ఇంత భారీ సభ అయితే ఎప్పుడు జరగలేదు. మొట్టమొదటి సభగా చెప్పుకోవచ్చు. ఇదే జగన్మోహన్ రెడ్డి పతనానికి నాందిగా చెప్పుకోవచ్చు. నిన్న పోలిపల్లి వైపు ఏ దారులు చూసినా కానీ విశాఖ శివారులో ఉన్నటువంటి పోలిపల్లి వైపే చూస్తున్నాయి. బస్సులు కానివ్వండి, ట్రైన్స్ కానివ్వండి. నిన్న వందలాది ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు నిరాకరిస్తే వందలాది ప్రైవేట్ బస్సులో వచ్చారు. తెలుగుదేశం పార్టీ 7 ప్రత్యేక ట్రైన్లను నడపడం జరిగింది. రైల్వే శాఖతో మాట్లాడి 7 ప్రత్యేక ట్రైన్లను నిన్న ఆ వైజాగ్ అయితే మాట్లాడటం జరిగింది. సో ఈ విధంగా 1 కాదు 2 కాదు, నిన్న సొంత వాహనాలు కానివ్వండి, ప్రైవేట్ వాహనాలు కానివ్వండి, బస్సులు కానివ్వండి, ట్రైన్స్ కానివ్వండి, మొత్తంగా 7 లక్షల మందికి పైగా సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. వాస్తవానికి ఇంకొక 50,000 నుంచి 1,00,000 మంది సభా ప్రాంగణానికి బయట పక్కే ఉన్నారని చెప్పి చెబుతున్నారు. అంటే సభ ఏ స్థాయిలో సక్సెస్ అయింది, అది కూడా ఎన్నికలకు 3 నెలల ముందు. ఇప్పుడే చెప్పుకున్నాం, జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అందమొందించడానికి కేవలం 100 రోజుల సమయం మాత్రమే ఉంది. సో 100 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన, జగన్మోహన్ రెడ్డి పీడ ఈ రాష్ట్రానికి వదిలిపోతుందని చెప్పి నిన్న నేతలందరూ కూడా చెప్పడం జరిగింది. సో సభ ఈ స్థాయిలో అయితే సక్సెస్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి నిన్న ఈ ఫోటోలు కూడా చూడొచ్చు. నిన్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ సభా వేదిక వద్ద ఆత్మీయంగా మాట్లాడుకుంటున్న ఫోటోని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కూడా నిన్న సభా వేదిక సందర్భంగా అయితే ముచ్చటిస్తున్నారు. ఆ ఫోటోను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఇక్కడ చూడండి, సమరశంఖం ఉత్తరాంధ్ర గడ్డపై టీడీపీ జనసేన గర్జన, దద్దరిల్లిన యువగళం ముగింపు సభ. సో నిన్న ఈ ముగింపు సభ అనేది వైసీపీ పతనానికి నాంది కాబోతుంది. అలాగే నూతనంగా ఏర్పడబోతున్న తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుకి ఇది శుభపరిణామంగా మారబోతుంది. సో ఇక్కడ చూడవచ్చు ఒకసారి మనం. ఇక సభా ప్రాంగణం వద్ద ఏ విధంగా ఉందో చూడండి. ఇక యుద్ధం మొదలైంది. 3 నెలల్లో వైసీపీ అంతిమయాత్ర, ప్రజాస్వామ్యం పవర్ ఏంటో చూపిస్తామని చెప్పి నిన్న నారా లోకేష్ చెప్పడం జరిగింది. ఇక మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు జగన్మోహన్ రెడ్డిని అని చెప్పి నిన్నైతే పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక వైసీపీ ఓటమి ఖాయం, మా పొత్తు చారిత్రాత్మక అవసరం, రాష్ట్రానికి మరింత అవసరం, జగన్ సినిమా అయిపోయిందని చెప్పి నిన్న చంద్రబాబు గారు కూడా అయితే మాట్లాడటం జరిగింది. నిన్న ముగ్గురు నేతలు కూడా ఉద్వేగభరితమైన ప్రసంగాలు అయితే చేయడం జరిగింది. ఆశాంతం ముఖ్యంగా నారా లోకేష్ ప్రసంగం, తన పాదయాత్రలో చూసినటువంటి కష్టాలు కానివ్వండి, బాధలు కానివ్వండి, తాను చెలించిపోయిన ఘటనలు కానివ్వండి, నిన్న నారా లోకేష్ మరొకసారి అయితే గుర్తు చేసుకోవడం జరిగింది. సో ఇక్కడి నుంచి ఉమ్మడిగా యుద్ధం అయితే మొదలైంది. దీని మీద నుంచే ఇరు పార్టీలు కూడా సమరశంఖాన్ని అయితే నిన్న పూరించడం జరిగింది. సభ మొత్తం కూడా ఆశాంతం కూడా ఈ జనంతో అయితే నిండిపోయింది. ఇక ఇక్కడ చూడొచ్చు జన ప్రపంచం ఏ విధంగా సాగింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. సో జన సునామీ, యువగళం నవశాఖం సభ సూపర్ సక్సెస్, వెల్లువెత్తిన అభిమానం, భారీగా తరలి వచ్చిన టీడీపీ జనసేన కార్యకర్తలు, మధ్యాహ్నం నుంచి కిక్కిరిసిన జాతీయ రహదారి, కిలోమీటర్ల మేర వాహనాల క్యూ, విశాఖకు పూర్వవైభవం తీసుకొస్తామన్న చంద్రబాబు నాయుడు. సో ఇక్కడ చూడొచ్చు, యువగళం ప్రపంచనం, ఇసుకేస్తే రాలనంతగా టీడీపీ జనసేన శ్రేణులు, అభిమానుల హాజరు, వేదికపై చంద్రబాబు, బాలయ్య, పవన్ కళ్యాణ్, లోకేష్. ఎన్నికల కురుక్షేత్రంలో జగన్ను తరిమి కొట్టాలని చంద్రన్న పిలుపు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని టీడీపీ జనసేన ప్రకటన. సో జగన్మోహన్ రెడ్డి రాజధాని అని చెబుతున్న వైజాగ్లోనే టీడీపీ జనసేన జన సునామీ సృష్టించాయి అంటే ఇక నిజంగానే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మటం లేదు. వైజాగ్ రాజధాని అన్నప్పటికీ కూడా నిన్న సభను ఆపలేకపోయారు అంటే అక్కడ వైజాగ్ ప్రజలే ఎక్కువగా పాల్గొన్నారని నిన్న సమాచారం. ఎప్పుడైతే సభ జరిగిందో నిన్న వైజాగ్ నుంచే ఎక్కువ మొత్తంలో పాల్గొన్నారు. అంటే వాళ్ళంతా కూడా 3 రాజధానులను వ్యతిరేకిస్తున్నారు. అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటామని చెప్పి నిన్న మరొకసారి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి లాగా, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఉత్తరాంధ్ర చేసింది ఏమీ లేదు. రాజధాని అని చెప్పి ఏం చేశాడు, తాడేపల్లి
తాడేపల్లి ప్యాలెస్ను వదిలేసి మరొక ప్యాలెస్ కట్టుకున్నాడు. 500 కోట్ల రూపాయలతో ఆ ప్యాలెస్ కట్టుకున్నాడు, రుషువాన్ని గుండు కొట్టేసి. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఉత్తరాంధ్రకి అయితే చేసింది ఏమీ లేదు. 3 రాజధానుల డ్రామాతో జగన్మోహన్ రెడ్డి అక్కడున్న భూములపై మాత్రమే కొన్నేశాడని చెప్పి విమర్శించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ నిన్న సభ జరిగిన తీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు ఖాయం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా జరుపుకుంటున్న చివరి పుట్టినరోజుకి నారా లోకేష్ అయితే అతిపెద్ద బహుమతి ఇచ్చాడు. ఆ బహుమతే నిన్న నవశకం సభ గ్రాండ్ సక్సెస్. ఖచ్చితంగా ఈ సభ భయం అనేది జగన్మోహన్ రెడ్డిలో 100కు 200% ఉంటుంది. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందే నారా లోకేష్ అయితే ఆ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ బహుమతి 100 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డిని మాజీగా మార్చబోతుంది. నేను ఇచ్చిన ఈ సక్సెస్ అనేది 100 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డిని మాజీగా మార్చబోతుంది, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయబోతుందని చెప్పి టీడీపీ నేతలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా టీడీపీ జనసేన కలిసిన తరువాత ఏర్పాటు చేసినటువంటి తొలి బహిరంగ సభ అనేది గ్రాండ్ సక్సెస్గా మారింది. ఒక పక్క వైసీపీ అంతర్గత యుద్ధం చేస్తుంటే మరో పక్క ప్రతిపక్షాలు మాత్రం కలిసికట్టుగా ముందుకెళ్ళిపోతున్నాయి. ఖచ్చితంగా ఆ వైసీపీ శ్రేణులకైతే ఇది మింగుడు పరిణామం. ఇదే సందర్భంలో టీడీపీ జనసేనకైతే మంచి శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. మరి ఈ సభ సక్సెస్ను జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎదుర్కొంటాడు, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తాడనేది వేచి చూడాలి.